ఎడారి ప్రాంతం మరియు అనేక రకాల అడవుల్లో అనేక రకాల చోట్ల ఉన్న ప్రతి జీవిని పుట్టించింది సృష్టించింది మేమే. అవి రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే వాటిని పోషించేది మేమే. సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో మీరు సంతానాన్ని హత్య చేయకండి. మరియు పేదరికపు భయంతో మీరు పెళ్లి చేసుకోకుండా ఉండకండి, పెళ్ళి కూడా చేసుకోండి. మీలో ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో వారికి పెళ్ళిళ్ళు చేయండి, వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి అని ఇలా అనేక ఖురాన్ వాక్యాలు వీటి గురించి చెప్తూ ఉన్నాయి. మరి మేము సంపాదించలేమేమో సాధలేమేమో అని ఇటువంటి భయంతో మీరు సంతానాన్ని హత్య చేయకండి, ఇది చాలా ఘోరమైన పాపమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు ఇంకా అనేక చోట్ల మీరు ఒక ప్రాణిని అన్యాయంగా గనక చంపితే ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ చంపినంత పాపమని, మీరు ఒక ప్రాణిని కనుక కాపాడితే ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ కాపాడిన దానితో సమానమని ఇలాంటి అనేక వాక్యాలు ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి అన్నిటికంటే గొప్ప పాపాలు దేవుడితో పాటు ఇంకొకరిని దేవుడిగా కల్పించడం. రెండవది తల్లిదండ్రులకి అవిధేయులుగా మెలగడం. అవిధేయత అంటే ఏమిటి? తల్లిదండ్రులకి అవిధేయత అంటే ఏమిటి? అది మీరే చెప్పండి. ఇక తన భోజనంలో పాలు పంచుకుంటుందేమో అనే భావంతో తన సంతానాన్ని చంపివేయటం, ఇది మూడవ పెద్ద పాపం. ఇంకా అనేక పాపాలు ఉన్నాయి, ఇక్కడ 3 మాత్రం చెప్పడం జరిగింది. అమ్మాయి పుట్టుకలో పరీక్షించబడిన వారు కూతుళ్ళ పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటూ పరీక్షల్లో నెగ్గితే ఆ అమ్మాయిలు ప్రళయ దినాన వారిని నరకాగ్ని నుండి కాపాడడానికి సాధనంగా నిలుస్తారు. అల్లాహు అక్బర్. ఎవరికైతే అమ్మాయిలు పుట్టారో ఆ అమ్మాయిలు ఆ తల్లిదండ్రులని ప్రళయ దినం రోజు నరకం నుంచి కాపాడడం కోసం అల్లా వద్ద ఈ యొక్క కూతురులు సహాయపడతారు అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి వల్ల కలిగే బాధల్ని సహించేటటువంటి విశ్వాసి, ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి వల్ల కలిగే బాధల్ని సహించే విశ్వాసి, ప్రజలకు దూరంగా ఉంటూ వారి వల్ల కలిగే బాధల్ని భరించలేని వాడికంటే ఉత్తముడు. మీ స్నేహితుని పట్ల మృదుత్వాన్ని, మధ్య మార్గాన్ని అవలంబించండి. ఎప్పటికైనా అతను మీ శత్రువైపోవచ్చు. అలాగే శత్రువు పట్ల శత్రుత్వంలో మృదుత్వం, మధ్య మార్గాన్ని అవలంబించండి. ఎప్పటికైనా అతను మీ మిత్రుడు కూడా అయిపోవచ్చు. శరీరంలో ఏదైనా ఒక అవయవానికి జబ్బు చేస్తే జ్వరానికి గురై అది ఆవేదనలో పాలు పంచుకుంటుంది. అలాగే విశ్వాసులు ఒకరికి ఒకరు